హాయ్ అండి. ఏపీ ఎంసెట్ 2025 నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. 12థ్ మార్చ్‌న నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ప్రెస్ నోటిఫికేషన్. అండ్ 15థ్ మార్చ్ నుంచి మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవచ్చండి. సో, ఈ అప్లికేషన్ చేసేటప్పుడు ఏమేమి మిస్టేక్స్ చేయకూడదని దానికోసం ఈ వీడియో చేస్తున్నానండి. సో, ఇక్కడ మీరు మనకి డేట్ ఆఫ్ ఎగ్జామ్‌కొచ్చేలకి మీరు 19థ్ అండ్ 20థ్‌కొచ్చేలకి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి 2 డేస్ ఇచ్చారు. ఇంజినీరింగ్ సెక్టార్‌కొచ్చేలకి 21st నుంచి 27th వరకు ఇచ్చారు. దీనిలో 24th ఓన్లీ హాఫ్ సెక్షన్ ఉండిద్దండి. అండ్ 25th నో ఎగ్జామ్ అండి. సో, ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు మనకి అమౌంట్ వచ్చేలకి మనకి జనరల్ కేటగిరీ వచ్చి 600 రూపీస్ పే చేయాల్సి వచ్చిద్దండి. అండ్ ఎస్సీకి వచ్చి 500, బీసీకి వచ్చి 550 రూపీస్ అండి. ఇక డేట్స్ వచ్చేలకి మీరు వితౌట్ ఫైన్‌తో అయితే 24th ఏప్రిల్ దాకా మనకు టైం ఉందండి రిజిస్ట్రేషన్‌కి. అదే 1000 రూపీస్ ఫైన్‌తో అయితే మీరు మే 1 దాకా చేసుకోవచ్చు. అదే మీరు 2000 రూపీస్ ఫైన్‌తో అయితే 7th మే దాకా చేసుకోవచ్చు. 4000 అయితే 12th మే. లాస్ట్ 10,000 రూపీస్ ఫైన్‌తో అయితే 16th మే. ఇక్కడ మీకు మార్క్స్ వచ్చేలకి కంపల్సరీగా మీరు ఇంటర్మీడియేట్‌లో గ్రూప్ సబ్జెక్ట్స్‌లో 45% మార్క్స్ గెయిన్ చేసి ఉండాలి. అండ్ 40% ఇన్ కేస్ ఆఫ్ రిజర్వ్డ్ కేటగిరీ అండి. అంటే మీరు బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో కంపల్సరీగా మీరు 45% మార్క్స్ సెక్యూర్ చేసుకున్నాను. లేదంటే మీకు చాలా ప్రాబ్లమ్ అయిద్దండి. సో, అది అప్లై చేసినప్పుడు అది వెరిఫై చేసుకోండి. ఇంగ్లీషు, సాంస్క్రిట్, ఇంగ్లీష్ వాటిని ఒమిట్ చేసి గ్రూప్ సబ్జెక్టులు క్యాలిక్యులేట్ చేయండి పర్సెంట్. సో, ఇది ఎగ్జామ్ వచ్చేలకి జేఎన్‌టీయూ కాకినాడ కండక్ట్ చేస్తుంది. ఇక్కడ మీకు ఏజ్ లిమిట్ ఇచ్చారండి కంపల్సరీగా. అప్లై చేసేటప్పుడు 16 డేస్ ఫిల్ అయ్యి ఉండాలి కంపల్సరీగా. సో, అండ్ మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేలకి 22 ఇయర్స్. అండ్ కొన్ని కోర్సెస్‌కి మీకు ఏజ్ లిమిట్ అనేది లేదు. ఎగ్జాంపుల్ బీఫార్మ్ కోర్స్ చూసుకుంటే మీరు 17 ఇయర్స్ ఉండిద్ది. అండ్ నో అప్పర్ ఏజ్ లిమిట్ అండి. వేరే ఫార్మ్ డీకి వచ్చేలకి మీరు 17 ఇయర్స్ ఉండాలి. అండ్ 35 ఇయర్స్ ఏజ్ రిలాక్స్ 30 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవాలండి. సో, ఓన్లీ రిలాక్సేషన్ అనేది 3 ఇయర్స్ అనేది రిజర్వ్ క్యాండిడేట్స్‌కి ఇస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి ఇస్తున్నారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంజినీరింగ్ వాళ్ళు ఫార్మసీ జాయిన్ అవ్వాలనుకుంటే మీరు సేమ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోండి. బోత్ అని సెలెక్ట్ చేసుకుంటే ఒకే రోజు మీకు 2 ఎగ్జామ్స్ ఉంటాయండి. అలా కాకపోతే మీకు సెంటర్స్ మారుతాయండి. సో, అది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆన్‌లైన్ సబ్మిట్ చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అని రెడీగా పెట్టుకోవాలి మీరు. హాల్ టికెట్ నెంబర్స్ అది మీరు ఇంటర్మీడియేట్ హాల్ టికెట్ నెంబర్ రెడీ ఉంచుకోవాలి. అండ్ హాల్ టికెట్ ఫర్ ఎస్ఎస్‌సి నెంబర్, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, స్పోర్ట్స్ ఏమైనా ఉంటే స్పోర్ట్స్, రేషన్ కార్డ్ కాకపోతే ఇన్‌కమ్ సర్టిఫికేట్ నో ప్రాబ్లమ్ అండి. స్టడీ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్స్. ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ వచ్చి 2024 ఆర్ 25 అయి ఉండాలండి. పాతయి అప్లోడ్ చేసి మీరు కౌన్సిలింగ్‌కి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సింది. దాన్ని మళ్ళీ కరెక్షన్ చేసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చిందండి. సో, కంపల్సరీగా మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం ఈ 2 సర్టిఫికేట్స్ రీసెంట్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయండి. ఓకేనండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేద్దాం అనేది ఆన్‌లైన్‌లో చూద్దామండి. సో, గూగుల్ ఓపెన్ చేసుకోండి. గూగుల్‌లో యాప్సే అని టైప్ చేయండి. ఏపీఎస్‌సీహెచ్ఎన్ 2025 టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత మీకు యాప్సే ఓపెన్ అయ్యిద్ది. సో, యాప్సే ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఇయర్ చూసుకోనండి. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 అని ఉండిద్దండి. అండ్ మీరు ఒకవేళ మీరు అడ్మిషన్స్ ప్రాసెస్ లాస్ట్ ఇయర్ ఎలా అడ్మిషన్స్ జరగాలనుకున్నప్పుడు అడ్మిషన్స్ 2024కి వెళ్తే లాస్ట్ ఇయర్ అసలు ఏ ఎంట్రన్స్ నోటిఫికేషన్ పడ్డాయి అండ్ కౌన్సిలింగ్స్‌కి డేట్స్ ఎలా ఇచ్చారు అదంతా కూడా మీకు అడ్మిషన్ 2024లో ఉండిద్దండి. సో, మనం ఇప్పుడు ప్రస్తుతానికి కామన్ ఎంట్రన్స్ 2025 క్లిక్ చేసుకొని దానిలో ఈఏపీ సెట్ 2025 క్లిక్ చేసుకున్న తర్వాత మీకు పోర్టల్ ఇలా ఓపెన్ అయిద్దండి. ఈ పోర్టల్ మీరు ఫస్ట్ సిలబస్ చూడండి ఒకసారి. మీకు డిఫరెంట్ 2 స్ట్రీమ్స్‌కి ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కి అండ్ అగ్రికల్చర్ ఫార్మసీ స్ట్రీమ్‌కి సిలబస్ సెపరేట్‌గా ఉండిద్ది. దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంపార్టెంట్ డేట్స్‌కి వచ్చేలకి మీకు ఇందాక చెప్పాను కదండీ. సో, నోటిఫికేషన్ రిలీజ్ అయింది 12th మార్చ్ నుంచి. అండ్ కమెన్స్‌మెంట్ ఆన్‌లైన్‌లో మీకు స్టార్ట్ చేసేది 15th నుంచి అండి. అండ్ విత్ ఫైన్‌తో ఇవన్నీ చెప్పాను కదండీ మీకు ఆల్రెడీ. సో, మనకి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేలకి మీరు డౌన్లోడ్ హాల్ టికెట్ మన ఫార్మసీకి వచ్చేలకి హాల్ టికెట్స్ మీకు 12th మే నుంచి ఉండిద్దండి. అండ్ అలానే ఇంజినీరింగ్ వాళ్ళకి హాల్ టికెట్స్ ఇచ్చారండి. అండ్ కీ వచ్చేలకి మీకు 25th మే ఇంజినీరింగ్ ఫస్ట్ కీ రిలీజ్ అవుద్దండి. అదే మనకి 28th అండి ఇంజినీరింగ్‌కి. ఫార్మసీకి వచ్చి 25th అండి. అండ్ ఫైనల్ కీ వచ్చేలకి జూన్ 5థ్‌న ఫైనల్ కీ రిలీజ్ అయిద్దండి మీకు. నెక్స్ట్ మీరు ఈ డేట్స్ చూసిన తర్వాత మీరు ఒకవేళ మీకు మాక్ టెస్ట్ ఏదైనా కండక్ట్ చేయాలనుకుంటే దీన్ని మాక్ టెస్ట్ రిజిస్టర్ అవ్వచ్చండి. బోత్ ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కి ఉంది, అగ్రికల్చర్ స్ట్రీమ్‌కి. సో, మీరు ఇక్కడ సైన్ ఇన్ అయ్యి మీరు మాక్ టెస్ట్ అటెండ్ అవ్వచ్చు. సో, అది కాకుండా నెక్స్ట్ మీరు మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయిపోయి నోటిఫికేషన్ అనేది అండ్ నెక్స్ట్ ఇప్పుడు హోమ్‌కి వెళ్ళిపోదామండి. నోటిఫికేషన్ చూద్దాం ఒకసారి. నోటిఫికేషన్ ప్రెస్ నోటిఫికేషన్ అండి. అంటే మన 12th మార్చ్‌న రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఇది ప్రెస్ నోటిఫికేషన్. మనం హోమ్‌కి వెళ్ళిపోదామండి ఇప్పుడు. హోమ్‌కెళ్ళి రిజిస్ట్రేషన్ ఎలా చేద్దాం అనేది ఒకసారి చూద్దామండి. ఈ రిజిస్ట్రేషన్‌కి వచ్చేసరికి టోటల్ మీకు 5 స్టెప్స్ ఉంటాయి మీకు.
5 స్టెప్స్‌లో మీరు ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 వచ్చి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీజ్ పేమెంట్స్. ఇక్కడ మెయిన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి మీ ఏజే అండి. సో, మీరు స్టార్ట్ చేయంగా మీకు స్టూడెంట్స్ ఆర్ పర్మిటెడ్ టు రిజిస్టర్ విత్ ద ఏజ్ లిమిట్ 16 ఇయర్స్ అండి. కంపల్సరీ 16 ఇయర్స్ ఫిల్ అయినోళ్ళే మీరు అప్లై చేయడానికి ఉండిద్దండి. సో, ఆ ముందు ఏజ్ లిమిట్ గాని ఏమైనా ప్రాబ్లమ్ అయితే మాత్రం అది చాలా పెద్ద ప్రాబ్లమ్ అయిద్దండి. అది చూసుకోవాలి. సో, అందుకని ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్‌లో మీకు కంపల్సరీగా ఇచ్చారండి ఏజ్ లిమిట్. అలానే డిఫరెంట్ స్ట్రీమ్స్‌కి ఒక్కొక్క ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇందాక మీకు చెప్పాను కదండీ! ఒక్కొక్క స్ట్రీమ్‌కి ఒక్కొక్క ఏజ్ లిమిట్ ఉంది. ఫార్మ్ డీకి వచ్చేలకి 17 ఇయర్స్ టు 32 ఇయర్స్ అని అలా. అండ్ ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ వచ్చేలకి మీ ఇంటర్మీడియేట్ హాల్ టికెట్ నెంబర్ అండి. అంటే మీరు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఒకే హాల్ టికెట్ నెంబర్ కాబట్టి ఆ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు. అండ్ క్యాండిడేట్ నేమ్ యాజ్ ఫర్ యువర్ ఎస్ఎస్‌సి అండి. సో, 10th క్లాస్ సర్టిఫికేట్ ఎలా ఉందో అలా ఇవ్వండి. అండ్ మొబైల్ నెంబర్, ఈ మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్దర్ కౌన్సిలింగ్ అప్పుడు ఈ మొబైల్ నెంబర్‌కి ఓటీపీస్ అండ్ మెసేజెస్ అన్నీ వస్తాయి. అండ్ ఆల్టర్‌నేట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ అండ్ స్ట్రీమ్స్ వచ్చేలకి మీరు ఏ స్ట్రీమ్ అయితే అది. ఒకవేళ ఎంపీసీ వాళ్ళు ఫార్మసీ అప్లై చేయాలనుకుంటే బోత్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ కేటగిరీ మీరు ఏ రిజర్వేషన్ అయితే ఆ రిజర్వేషన్ క్లిక్ చేయండి. సబ్ కేటగిరీ కూడా ఎంటర్ చేయండి. అండ్ పేమెంట్ ఆప్షన్, సో మీరు ఏ పేమెంట్ ఆప్షన్ అయితే ఆ పేమెంట్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ టు పే అంటే ఇక్కడ నెక్స్ట్ అగ్రీ చేయాలండి. అగ్రీ చేసుకుంటే ప్రొసీడ్ టు పే క్లిక్ చేసిన తర్వాత మీకు స్టెప్ నెంబర్ 1 కంప్లీట్ అయిపోద్దండి. స్టెప్ నెంబర్ 1 అయిపోయిన తర్వాత మీకు స్టెప్ నెంబర్ 2కి వచ్చేలకి నో యువర్ పేమెంట్ స్టేటస్ అంటే ఇక్కడ రిఫరెన్స్ ఐడి ఒకటి వచ్చిద్దండి. ఇక్కడ మీరు పేమెంట్ చేయగానే రిఫరెన్స్ ఐడి, ఆ రిఫరెన్స్ ఐడి అండ్ ఇక్కడ దాంతో మీకు జనరేట్ చేసుకున్న కూడా ఏం డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు ఏదైతే హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి చెక్ యువర్ పేమెంట్ స్టేటస్ కొట్టంగానే మీకు రిఫరెన్స్ ఐడి ఒకటి ఇస్తారండి. ఆ రిఫరెన్స్ ఐడి తీసుకొని ఫిల్ అప్లికేషన్ స్టెప్ నెంబర్ 3 ఆ రిఫరెన్స్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ దానిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అండి. మీ అడ్రస్ ఓకేనండి. అండ్ మీరు ఎక్కడ 6th to 10th ఎక్కడ స్టడీ చేశారు అండ్ ఇంటర్మీడియట్ ఎక్కడ చదువుతున్నారు అండ్ మీ మార్క్స్ ఎంత అండ్ మీ మార్క్స్‌లో మీ ఫోటో ఒకటి, మీ సిగ్నేచర్ ఒకటి అండ్ మీ సర్టిఫికేట్స్ అప్లోడ్ కండి ఓకేనండి. అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి వచ్చిద్దండి. ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అప్లోడ్ చేసి ఇవన్నీ స్కాన్ చేసి పెట్టుకోవాలండి. మనం జేపీజే ఫార్మేట్లో 100 KB కన్నా తక్కువ ఉండాలండి. సో 100 KB మ్యాక్సిమం 2 MBS అని ఇస్తాడు అక్కడ. మనం 100 KB ఉంది ఫర్దర్గా ఏదైనా ఉపయోగపడుద్ది. సో ఇవన్నీ స్కాన్ చేసి పెట్టుకొని అప్లోడ్ చేసుకోవాలండి. అక్కడ మీరు సర్టిఫికేట్లో మీకు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ బార్‌కోడ్ కింద సర్టిఫికేట్ ఉండిద్దండి నెంబర్ అది ఎంటర్ చేయాలండి. అండ్ ఇదంతా సబ్మిట్ చేసిన తర్వాత మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత అండ్ సబ్మిట్ కొడితే మీకు అప్లికేషన్ ప్రింట్ అయిపోద్దండి. సో ఇక్కడ ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ కానీ గుర్తుపెట్టుకోవాలండి. అండ్ మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మీరు హాల్ టికెట్ మీద రిజిస్టర్ ఆఫీస్ సైన్ పెట్టుకొని తీసుకెళ్ళాలండి. ఓకేనండి. ఇంకా రిమైనింగ్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో ఇన్ఫార్మ్ చేయండి. మీకు క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ అండి.